హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరికీ ముందుగా సారీ చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయక మినిమం ఒక 2 మంత్స్ అవుతుంది. సో అసలు చేయకూడదు అనుకున్నాను అనమాట. సో కానీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావడానికి కారణం అంటే, సో నేను యాక్చువల్లీ నాకు ఇంతకుముందు ఒక ఛానల్ ఉంది. సో ఆ ఛానల్ స్టాప్ చేశాను, మరీ న్యూ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అవన్నీ కూడా నేను మీకు డేవ్లాగ్స్లో షేర్ చేసుకున్నాను. కానీ నేను కంటిన్యూ చేయలేకపోయాను అనమాట ఈ యూట్యూబ్ జర్నీ అనేది. ఎందుకంటే సో ఫస్ట్ ఛానల్ వెళ్ళిపోయింది. ఇంకా ఆ మూమెంట్లో ఇంకా నాకు అసలు ఇంకా యూట్యూబ్ మీదే ఇంట్రెస్ట్ పోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలాగలాగా కష్టపడి మళ్ళీ నెక్స్ట్ ఛానల్ పెట్టేసి సక్సెస్ కావాలి అనుకున్నా. సో కొంచెం వ్యూస్ అయితే వెళ్ళట్లేదు. తర్వాత వచ్చేసి ఎందుకు నాకు వ్యూస్ అనుకున్నంత వ్యూస్ వెళ్ళలేదు. అండ్ మనకి ఇంకా స్టార్టింగ్ కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా అసలు మనకి ఇంకా రీచ్ కాలేదనమాట. అట్లీస్ట్ మానిటైజేషన్ కూడా కాలేదు ఇంకా అది కాకుండా ఇంకా నేను డేవ్లాగ్స్ నార్మల్గా నేను వర్క్ చేసేదే పెట్టుకుంటున్నాను. సో పెట్టుకుంటుండగా నాకు ఎందుకో ఒకసారిగా నాకు చాలా డల్ అయిపోయింది ఛానల్. ఇది కూడా న్యూ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కదా, అది కూడా. సో ఎందుకంటే నేను వీడియోస్ ఎంత కష్టపడి పెడుతున్నా కూడా నాకు ఈ వ్యూస్ అయితే అసలు రావట్లేదు అని చాలా బాధపడ్డాను అనమాట. సో ఇంకా అలాగే ఒక 1.5 మంత్ 2 మంత్ అవుతుంది ఇప్పుడు. సో నేను ఇంకా వీడియోస్ అయితే ఫుల్గా స్టాప్ చేసేసాను అనమాట. యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయలేదు. ఇంకా షార్ట్ అంటారా, అప్పుడప్పుడు ఏదో అలాగా షార్ట్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మీ ముందుకి రావడానికి రీజన్ ఏంటంటే, సో నేను ఇంకా డైలీ కూడా ఇంతకు ముందు వీడియోస్లో మీకు చాలాసార్లు చెప్పాను, హౌస్ వైఫ్ అన్నాక ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే అసలు మనం దేనికి కూడా పనికి రాకుండా అయిపోతాము అన్న ఫీలింగ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి కష్టపడాలి అని నాకు చెప్పాను, మీతో కూడా చాలాసార్లు షేర్ చేసుకున్నాను. ఇంకా నాకు కూడా చాలా యూట్యూబ్లోనూ అక్కడ ఇక్కడ చూస్తుంటే నాకు చాలా వీడియోస్లో ఎవరైనా సరే అండి, ప్రతి ఒక్కరు కూడా సో మేము 3 years కష్టపడ్డాము, 4 years కష్టపడ్డాము, 5 years కష్టపడ్డాము, ఇప్పుడు మేము యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకున్నాము, చాలా హ్యాపీగా ఉంది. చాలా వీడియోస్ చూశానండి. సో నాకు అప్పుడు అనిపించింది, వాళ్ళు 3 years 4 5 years 6 years అంటున్నారు కదా. సో నేను ఇంకా నాకు 1 year కూడా కంప్లీట్ కాలేదు. సో 1 year లోపలే మనం సక్సెస్ కావాలంటే కాలేం కదా అని నేను చాలామంది వీడియోస్ చూసి సో నేను కూడా స్టాప్ చేయకూడదు. సో ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా సక్సెస్ చేసుకొని నేను కూడా ఒకసారి నా పేమెంట్ తీసుకోవాలి యూట్యూబ్ నుంచి అని నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సో అందుకే ఇంకా ఇప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేశానండి. సో ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా సో వీడియోస్, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ముందుకి తీసుకొస్తుంటాను. అండ్ అలాగే స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటివి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఆల్ ఇన్ వన్ అన్నీ చేస్తుంటాను అనమాట. సో స్కిన్ కేరు, హెయిర్ కేరు అండ్ వచ్చేసి డే వ్లాగ్స్ ఇలాగ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే అనుకున్నాను. ఇంతకుముందు ఓన్లీ 1 ప్రాసెస్లోనే వెళ్ళాను అనమాట. ఓన్లీ డే వ్లాగ్స్ మాత్రమే పెట్టాను. ఇప్పుడు నాకు ఇంకా అన్నీ ఆల్ ఇన్ వన్ చేస్తే కానీ ఏదో ఒకటి ముందుకు వెళ్ళదు అన్నట్టు నా మైండ్లో అయితే ఫిక్స్ అయ్యిందనమాట. సో మీరు కూడా చెప్పండి, ఎక్కువ ఎలాంటి వీడియోస్ ఎక్కువ లైక్ చేస్తారు మన లేడీస్ కానీ, సో ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ ఎలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో నాకైతే తెలియచేయండి. ఇంకా వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతానమాట. సో ఇదండి రీజన్ అయితే ఇది. నేను స్టార్ట్ చేయాలనుకున్న ఛానల్లో మళ్ళీ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఇదే అనమాట. సో చాలామంది వీడియోస్ చూసి నేను కూడా వాళ్ళను ఇన్స్పైర్ అయ్యేసి ఇంకా మరీ కూడా నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా నేను మామూలుగా ఫుల్గా వదిలేసుకున్నాను. నేను 2 months నాకు లాస్ట్ మంత్ బర్త్డే వ్లాగ్ కూడా అంటే షూట్ చేసినంత కానీ అప్లోడ్ చేయలేదన్నమాట. ఎందుకులే అని నాకు ఇంట్రెస్ట్ మొత్తం పోయిందనమాట. ఎందుకంటే అంత కష్టపడి వీడియోస్ తీస్తూ ఉన్నాము కానీ వ్యూస్ రావట్లేదంటే ఎవరికైనా అంతే. అది కూడా నాకు ఒక ఛానల్ పోయింది. ఇంకా ఆ బాధ అసలు ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే నాకు ఇంకా అది మొత్తం పేమెంట్ తీసుకునే టైంలో ఆ ఛానల్ పోయింది. సో అందుకే నాకు ఇంకా యూట్యూబ్ మీదే ఇంట్రెస్ట్ పోయిండేది. అండ్ అలాంటిది ఇప్పుడు చాలామంది చూస్తుంటే సో వాళ్ళు అన్ని ఇయర్సే కష్టపడ్డారు కదా, మనం కూడా పడాలి అన్న ఒక చిన్న ఉద్దేశం మళ్ళీ నాలో మళ్ళీ నాకు స్టార్ట్ చేసేలాగా చేసిందనమాట. సో ఇదండి నేను రీజన్ అయితే చెప్పాను. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చేయాలి అండ్ ఎలా సపోర్ట్ చేస్తారు అనేది అయితే ఇంకా మీ ఇష్టం అనమాట. సో ఇదండి. సో ప్లీజ్ ఫాలో చేసేయండి. ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేస్తుంటే అన్నిట్లోనూ అందరూ ముందుకెళ్తారనమాట. సో ఇదనమాట. నేనైతే ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను కదా అంటే ఇంకా టుమారో నుంచి డైలీ ఒక అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొస్తుంటాను నేను. సో డే వ్లాగ్స్ కానీ సో డైలీ డే వ్లాగ్స్ పెట్టినా కూడా కొంతమంది
ఫీల్ అవుతారనమాట. సో డైలీ రొటీన్ ఉంటుంది కదా, ఏముండదు అన్నట్టు. కానీ మనం హౌస్ వైఫ్ డే వ్లాగ్స్ పెట్టుకున్నాక మనం ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటుంటాం కాబట్టి, సో మన లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది కాబట్టి అలాంటి వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తుంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే అదే బోర్ ఫీల్ అవుతుంది అంటారు. సో అలాంటప్పుడు మనం కొంచెం అంటే స్కిన్ కేర్ కానీ అండ్ హెయిర్ కేర్ కానీ ఇలాంటి వీడియోస్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తుంటారు అనమాట. సో ఇదండి ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని ఇన్ని రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పనిసరిగా మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకుని కూడా పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. పెట్టగానే వచ్చేస్తుంది, నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి. సో ఇదండి. సో నా రీజన్ చెప్పాను, ఎందుకు స్టాప్ చేశాను, మరి ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంతేనండి. సో ఇంకా ఏం లేదు, ఇంకా ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మీరైతే ఇంకా లైక్ చేసి కామెంట్ చేసి ఇంకా సపోర్ట్ చేయడమే మీ వంతు అనమాట. సో ఇదండి. ఇంకా ఎవరైనా సరే మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేశాక నాలాగా అప్ అండ్ డౌన్ చేయకుండా కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా మనం సక్సెస్ అయితే చూస్తాం అనమాట. సో నేను కూడా ఇంకా సక్సెస్ కాలేదు, కానీ చాలామంది కూడా ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు కూడా సక్సెస్ కాలేదు. సో ఇప్పుడు కాకపోయినా ముందుకైనా మనం సక్సెస్ అవుతామనే ఒక కాన్ఫిడెన్స్తో మనం ముందుకు వెళ్దామండి. సో ఎవరైనా సరే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసేసి రెగ్యులర్ మీ పోస్ట్ని అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండండి. సో నాలాగా మాత్రం అస్సలు చేయొద్దండి, ఎందుకంటే నేను ఇన్ని రోజులు నెగ్లిజెన్స్ చేశాను అనమాట. ఎందుకులే మనం ఎక్కడ సక్సెస్ అవుతాంలే అన్నట్టు నేను నా ఇన్నర్ ఫీలింగ్ అలా ఉండేది. బట్ ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాను అనమాట అండ్ కాన్ఫిడెన్స్ కూడా తెచ్చుకున్నాను. ఖచ్చితంగా చెయ్యాలంటే చెయ్యాలంతే, ఇంకా ఏం లేదు. సో అందుకే ఇంకా మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా కలుసుకుందాం. డేవ్లాగ్ వస్తుందా అండ్ స్కిన్ కేర్ వస్తుందా, హెయిర్ కేర్ వస్తుందా, ఏది వస్తుందో కూడా చెప్పలేము. మొత్తానికైతే వీడియో అయితే రెడీగా వచ్చేస్తుంది. సో డైలీ ఉంటుందండి, మీరు మాత్రం తప్పకుండా చూసండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ షార్ట్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంటాను. బాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ.